53వ అధ్యాయం. జ్ఞాన సంబంధుని భక్తి వైభవం. శ్రీ అగస్త్యుడు. కలశీపురం చేరిన సంబంధుడు మధుర వాక్సుమాలతో అక్కడి అమృతఘటేశ్వరుని సంసేవించుకొని వాగీశునితో కళానాథుడు అనే భక్తుని ఇంట భోజనం ఆరగించి తరువాత ఆ ఇద్దరూ తేజనీవనం అనే ఆకాశనగర క్షేత్రాన్ని పయనమైనారు. తేజనీశ్వరుని భక్త శిరోమణులు ద్రావిడోక్తులతో విరివిగా స్తుతించి అనేక రీతులు ఆరాధించి ఆ ఆకాశ నగరేశ్వరుని కీర్తించారు. చాలా కాలం నుండి సంబంధుని జాడ తెలియని అతని బంధువులు వెతుక్కుంటూ చివరకు తేజనీవనం చేరుకొని అక్కడ తమ కన్నుల వెన్నెల హృదయ భాస్కరుడు అయిన అతనిని కనుగొన్నారు. వారు అతనిని పరిపరి విధాలుగా బతిలాడుతూ స్వగ్రామానికి రమ్మని నచ్చజెప్పగా సంబంధుడు అలాగే కానిమ్ము అని ఆ రాత్రికి నిద్రించాడు. అప్పుడు అతని స్వపర దైవమైన ద్రోణిపురేశ్వరుడు స్వప్నంలో గోచరించి, నాయనా, ఈ తేజనీవన ప్రాంతంలో నీవు రాకపూర్వం నుంచి కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. నీ సన్నిధి వైభవం చేత వాటి తీవ్రత మందగించి సమయానుసారంగా అంతరించగలవు. అంతవరకు నీవు నా ప్రీతి కోసం ఇక్కడే ఉండి నాకు నమస్కరిస్తూ నన్ను స్తుతిస్తూ నా సన్నిధిలో చిందులు వేస్తూ నీ చిందు నాకు కనువింది తండ్రి, నా నామాలను జపిస్తూ ఉండు. ద్రోణీపురంలో ఉన్న నేనే ఇక్కడ తేజనీశ్వరుడిగా ఉన్నాను. ఆకాశనగరం అనే పేరు గల ఈ తేజనీవనంలోని ఆలయ విమానం నా రూపం అనే నీవు భావించవలసింది అని ప్రియమాల ఆదేశించాడు. బాలభక్తుడు దిగ్గున నిద్రలేచి తేజనీవనేశ్వరాలని పరిగెత్తి చూడగా అక్కడ ద్రోణీపురేశ్వర మూర్తే గోచరించాడు. అతడు హర్ష విస్మయ సంభృతుడై ఒక అద్భుతమైన స్తుతిగీతాన్ని తన వాక్శులతో పండించాడు. ఆ సూక్తిలో పూర్వార్ధం ద్రోణీశుని, ఉత్తరార్ధం తేజనీశ్వరుని స్తుతించినట్లు ఉండి వీణుల విందే విరాజిల్లగా విన్న వాగీశుడు తదితర భక్తులు పరవశించారు. అప్పుడు సంబంధుడు బంధువులందరినీ సమయోచిత సంభాషణ చేత ముదాలు చేతక్షరం చేసి తమ గ్రామాన్ని పంపించి వేశాడు. అప్పటికే ఆరంభమైన అనావృష్టి క్రమేపీ తీవ్ర రూపం దాల్చి క్షామభూతం సమస్త జీవజాలంపై మృత్యుకోలను సారిస్తూ విలయతాండవం సాగించింది. మనుషులే పిట్టలోనే రాలిపోతూ ఉండగా ఇక పశుపక్షులతో మృత్యువుల మాట చెప్పనేలా. నీటి కోసం భూమి వేనోడు తెరవగా ఆకాశం తెల్లబోయింది. శ్మశానం ఎల్లలు కోల్పోయింది. ఆ విలయకాలంలో అనవద్య విద్యాహృద్య స్వరూపులైన సంబంధ వాగీశులు తమ కళ్ళెట్లో జరుగుతున్న దారుణ మానకాండకు చింతాక్రాంతి శాంతులై ఇక సహించలేక ఆ క్షేత్రదైవమైన తేజనీశ్వరుని శావ నివారణ కోసం ప్రార్థించబోయినారు. అంతర్యామి అయిన పరమశివుడు ఆ అశరీర వాక్కుగా, నాయనలారా, ఈ పరిస్థితులలో వర్షం కోసం దాన నృత్యాలు నిర్వర్తించే పని లేదు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ రూప పంచకృత్య పరాయణుడైన నా సంకల్పం చేతనే వచ్చింది ఈ క్షామం. ఇది సంహార కాలం. మీ మఠంలో వారికి మీ సంబంధీకులకు క్షామ ప్రభావం ఉండదు. మీ భుక్తి కోసం మాత్రమే నన్ను ప్రతిదినం గానం చేసి ప్రీతి చేకూర్చవలసింది. ఆలయపు సోపానములపై మీ ఇద్దరకు చెరువక బంగారు గిన్నెను బహుకరించగలను. ఇది ఒక్కొక్కటి 100 బంగారు నాణ్యాలను ఇస్తుంది. అవి విక్రయించి తండులాది భోజన పదార్థాలను సమకూర్చుకోండి. వాటితో మీ శ్రీ సంగములను మిమ్మల్ని ఆశ్రయించిన దీనులకు భక్తులకు తృప్తిగా భోజనం సమకూర్చి సంరక్షించగలరు. కరువు తీరు వరకు మీరు ఈ విధంగా ఆచరిస్తే మీకు ఆ పాత్ర లభిస్తాయి. కరువు తీరగానే అదృశ్యమవుతాయి అని పలికాడు. భక్తులు ఇద్దరు హర్షపులికిత శరీరలై నడుములకు వస్త్రాలు చుట్టుకొని సాగిలపడి నమస్కరించి తేజనీశ్వర మహాదేవుని కడు భక్తితో స్తుతించారు. వారు ఈ విధంగా ప్రతి ఉదయం సంకేతం చేస్తూ ఉండగా శివునకు పార్శ్వలైన ఒక భూతం వారిద్దరకు దీనశత ప్రపూర్ణ స్వర్ణపాత్రలను కోవెల మెట్లపై ఉంచేవాడు. సంబంధుడు శివప్రీతికరమైన గానామృతాన్ని వలియించి స్వర్ణపాత్రను గ్రహించేవాడు. కానీ వాగీశుడు నృత్యగానాలను నిర్వర్తించి తరువాత ఆ దేవాలయ ప్రాంగణాన్ని చీపురుగట్టతో ఊడ్చి
నీళ్లు చల్లి ముగ్గు పెట్టి అలాగే ఇతర సేవాకాలను నెరవేర్చి అప్పుడు తన కోసం మిగిలిన పసిగిరిని కళ్ళకద్దుకొని తీసుకుని వెళ్ళేవాడు. ఇద్దరు అంగడికి వాడిని విక్రయించడాన్ని పంపగా వాగీశి పాత్ర మేలీవనత మెరవటంతో వర్తకులు వెంటనే దాన్ని తీసుకొని తగిన పైకం ఇచ్చేవారు. కానీ సంబంధిని పాత్ర కొంత వన్నె తగ్గి తరిగి ఉండటంతో దాన్ని కొనుటకు వర్తకులు సంశయించటం, నిరాకరించుట, మరల రమ్మనుట ఇలా చేసి చివరకు తక్కువ ధర ముట్టజెప్పి పంపేవారు. ఈ కారణంగా వాగీశి మఠంలో భోజనాలు అపరాహ్నపూర్వమే పూర్తవగా సంబంధిని మఠంలో చాలా ఆలస్యమై అందరికీ ఇబ్బంది కలిగేది. ఒకగొన్న సంబంధుడు తేజనీశ్వరుని 10 శరణాలున్న గేయంతో తనకు ఇచ్చు పశ్చిని వన్నీ సరిచేసి ఇయ్యవలసిందిగా ఆర్తితో కీర్తించగా ప్రణతార్థిహతుడు, తండ్రి, నీవు నాకు వాగ్రూపమైన సేవను మాత్రమే చేయగా వాగీశుడు కాయిక, వాచిక, మానసికములైన త్రికరణ పూర్వకంగా సేవను అందిస్తున్నాడు. మీ భక్తి రీతులలోని వ్యత్యాసాన్ని నీకు చూపడికే నా ప్రసాదంలోని వివక్షతకు పరమార్థం. ఇక ముందు అలా జరగదులే అని సంబంధిని ఓదార్చాడు. సంతసరైన సంబంధుడు వాగీశునితో పాటుగా అక్కడే మరికొంతకాలం ఈశ్వర సేవలో గడిపాడు. ఒకనాడు స్వర్ణపాత్రుడు మరి కనిపించలేదు. శివవచనాన్ని ఇద్దరూ స్మరించుకొని అది దుర్భిక్ష నివృత్తి చిహ్నం అని గ్రహించి అంతకాలం తమకు ఈశ్వర సంసేవ సద్భాగ్యాన్ని అనుగ్రహించిన స్వయంపూర్ణుడు పరంజ్యోతి అయిన తేజనీశ్వర భగవానికి మనసారా ధన్యవాదాలు అర్పించుకొని సెలవు తీసుకున్నారు. అక్కడి నుండి ముందుగా కరవీరపురానికి వెళ్ళి శ్రీవాంఛం అని పిలువబడు శ్రీకంఠుని సృజించి తర్వాత పతంజలిపురంలోని వటవనేశ్వరుని భక్తి ప్రపత్తులతో గానం చేశారు. ఆపై కమలాలయనాథుని సేవించుకొని వేదారణ్యం ప్రవేశించారు. ఒక సమయంలో వేదములు మూర్తీభవించి శివమూర్తిని అర్చించినాయి. తాము ప్రవేశించిన ప్రధాన ద్వారాన్ని మానవమాతలు ఎవరూ తెరవలేనట్టుగా బంధించి ముద్రలు వేసి మరీ నిష్క్రమించినాయి. ఇక ఆ వేదారణ్యేశ్వరుని సేవించాలంటే అందరికీ అక్కడి మహారాజు ఏర్పరచబడిన పక్కదారే గతి. సంబంధ వాగీశుడు ఈ సమాచారం గ్రహించి ప్రధాన ద్వారాన్ని తిరిగి ఉపయోగంలోకి తేవాలని నిశ్చయించారు. అప్పుడు సంబంధుడు తనకంటే పెద్దవాడైన వాగీశునితో, నాయనగారు, ఈ ద్వారం తెరిచి ఉన్నట్లు మీరు శివగానామృతాన్ని కురిపించండి అని ప్రార్థించాడు. వాగీశుడు అప్పుడు గేయదశకాన్ని గానం చేయగా ఆశ్చర్యకరంగా తలుపులు బళ్ళను తెరుచుకున్నాయి. ఇద్దరూ సంతోషంతో ఆలయ అంతర్భాగంలోకి వెళ్ళి సంతృప్తిగా వేదవనేశ్వరుని సేవించుకున్నారు. పూజానంతరం వెలుపలి రాగానే వాగీశుడు బాల సంబంధునితో వినయంగా, స్వామి, తమ ఆజ్ఞ ప్రకారం నేను స్తోత్రం చేయగా తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు వీటిని తమ గానమహిమ చేత మూయించి యథాపూర్వ స్థితిని అనుగ్రహించాలి అని వేడుకున్నాడు. సంబంధుడు ఒక్క చరణం పాడగానే అమిత ఆశ్చర్యకరంగా తలుపులు మూసుకున్నాయి. భక్తవరుల ఈ అద్భుత చర్యలకు ప్రజలందరూ హర్ష విస్మయాన్వితులైనారు. కానీ వాగీశ్వరులా మాత్రం మదిలో ఏదో కలుక్కుమంది. తాను 10 చరణాలు పాడితే కానీ తెరుచుకొని తలుపులు సంబంధుని ఒక్క చరణానికే స్పందనిస్తుడు చేశాడు ఈశ్వరుడు. ఇది శివలీల. భిన్న మానసుడై వాగీశుడు మౌనంగా ఆ స్థానం విడిచి శ్రీవనపురానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళితే మాత్రం ఉన్నది ఆ ఒక్కడే ఒంటెత్తి రామలింగుడే కాదా? ఎంత దూరం ఎగితే పారిపోతే మాత్రం ఆ బ్రహ్మభూతాన్ని తప్పించుకోవడం సాధ్యం. కానీ భక్తుడికి ఈ ఎదురులేని స్వాతంత్రం భగవంతుని వరం. తాను నమ్మిన దైవం పట్ల తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించగలడు, ఇష్టాన్ని నిష్ఠూరాన్ని కూడా. వాగీశుని ఖేదాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వృషభారూఢుడై అతనికి దర్శనం ఇచ్చాడు. వేదారణ్యంలో వాగీశుడు అగుపడక అతని వెతుక్కుంటూ వచ్చిన జ్ఞానసంబంధిని కూడా ఈశ్వరుడు దర్శనాన్ని అనుగ్రహించి ఆదరించాడు. భక్తులిద్దరూ తమ అనుభూతులను సంతోషంగా పంచుకొని తిరిగి వేదారణ్యం చేరుకున్నారు. ఆ సమయంలో పాండ్యదేశం జైనుల చేత, బౌద్ధుల చేత
ఆక్రమింపబడి శైవం హీనస్థితిలో ఉంది. పాండ్యరాజైన కుబ్జపాండ్యుడు మొదట మదనక్షత్ర దైవమైన సుందరేశ్వరుని భక్తుడు అయినా విధివశాత్తు జైనుల మాయోపాయాలు లోబడి జైన మతావలంబి అయినాడు. అతని పత్ని చోళమహారాజు పుత్రైన మహిళేశ్వరి. ఆ మహారాణి తన వంశానుగతంగా అవలంబించిన శివభక్తిలో నిష్ట కలిగింది. వారి మంత్రి ధార్మికుడు పరమ మహేశ్వరుడు అయిన కులబంధనుడు. వీరిద్దరూ శివుణ్ణే శరణు చెంది శైవమును పునరుద్ధరించవలసిందిగా అనుదినం ప్రార్థించేవారు. మహారాణి యొక్క అద్భుత సౌందర్యాన్ని వసుడై ఆమె తెలివితేటలకు విసిరైన రాజు ఆమె శివభక్తిని నిందించక నోరు మూసుకున్నాడు. పైగా ఆమెను తృప్తిపరిచేందుకు ఆమెతో కూడి ఉన్నప్పుడు విభూతి రుద్రాక్ష ధరించేవాడు. కానీ ఆమె ఎంత ప్రబోధించినా తన కొత్త మతంపై విశ్వాసాన్ని ప్రీతిని విడనాడేవాడు కాదు. ఒకనాడు మంత్రి మహారాణిని దర్శించి నమస్కరించి ఇట్లా విన్నవించాడు. అమ్మా, మన దేశం జైనులతో నిండిపోయింది. మహాత్ములైన శివభక్తులు దేశాంతరం వెళ్ళిపోతున్నారు. బహు కొద్దిమంది మాత్రం శైవ పునరుద్ధరణ ఆశ మిడుగు అంటూ ఉండగా బిక్కుబిక్కుమని బతుకులు ఈడుస్తున్నారు. మన మహారాజును దర్శించుకోవాలి. ఇక్కడ తిష్ట వేసిన పాషండులందరినీ ఖండించి వేయాలి. రాణి, మరి ఉపాయం ఏమిటి అని అడగగా మంత్రి జ్ఞాన సంబంధిని దివ్య వృత్తాంతాన్ని వర్ణించి అతడు శివప్రాణ సంజ్ఞామృతాన్ని కడుపాల తాగిన కారణ జన్ముడు, మనకు అతడే రక్షకుడు అని నా విశ్వాసం మహారాణి అని వివరించాడు. బాలభక్తుని తక్షణమే ఆహ్వాన పురస్కారంగా తీసుకుని వచ్చుటకు రాణి ఆదేశించింది. అప్పుడు మంత్రిచే నియుక్తులై వేదవేత్తలైన బ్రాహ్మణులు కొందరు వేదారణ్యానికి వెళ్ళి వాగీశంతో కూడి ఉన్న జ్ఞాన సంబంధిని కలిసి తాము వచ్చిన కారణాన్ని వినయపూర్వకంగా నివేదించారు. తక్షణ రక్షణ కోసం ప్రాధేయపడ్డారు. వివిధాంగ రంగుడైన సంబంధుడు మధురకు ప్రయాణమే వెళ్ళటం లేవగా వాగీశుడు అతనిని వారించి ప్రస్తుతం తిథివార నక్షత్రాలు అనుకూలంగా లేవు కనుక ప్రయాణం తగదు అని అభ్యంతరం చెప్పాడు. మోసం చేయటంలో ఆ జైనులు సిద్ధహస్తులు, నీకు ప్రాణం చేయటకైనా వెనుదీయరు అని హెచ్చరించాడు. కానీ సంబంధుడు గ్రహబలం ఎలా ఉన్నా అంతా శివాగ్ని చేత శుభంగా పరిణమించగలదు అని మహోత్సాహంతో పలికి ద్రావిడ గేయదశకాన్ని ఆలపించి శివుని స్తుతించి తన ముత్యాల పల్లకిని అధిరోహించి మధురానగర అభిముఖంగా కొందరు భక్తులతో కూడి ప్రయాణమైనాడు.